ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. పైలట్ల విధులపై ఆంక్షలను ఎత్తివేసింది. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన తొలగించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. విమాన ప్రయాణికుల తీవ్ర ఆందోళన నిరసనలతో ఎట్టకేలకు రూల్స్ వెనక్కు తీసుకుంది. ఎఫ్డీటీఎల్ నిబంధనను ఎత్తేసింది. డీజీసీఏ విమానాల క్రమబద్ధీకరణపై ఫోకస్ పెట్టింది. ప్యాసింజర్ల ఆందోళనలతో ఇండిగో సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్ బస్ A320 విమానాలకు మినహాయింపు కల్పించాలని ఎయిర్లైన్ కోరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఈ ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరినట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. పైలట్ల విధులపై ఆంక్షలను ఎత్తివేసింది. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన తొలగించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. విమాన ప్రయాణికుల తీవ్ర ఆందోళన నిరసనలతో ఎట్టకేలకు రూల్స్ ని వెనక్కి తీసుకుంది. ఎఫ్డీటీఎల్ నిబంధనను ఎత్తేసింది. డీజీసీఏ విమానాల క్రమబద్ధీకరణపై ఫోకస్ పెట్టింది. ఇక మొత్తానికైతే ప్యాసింజర్ల ఆందోళనలతో నిరసనలతో అయితే ఇండిగో సంస్థ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఇక ఎఫ్డీటీఎల్ నిబంధన అయితే ఎత్తివేసింది డీజీసీఏ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి 4 రోజులుగా అయితే అక్కడ ప్రయాణికులు అయితే తీవ్ర వ్యవస్థలు పడుతున్నారు విమానాలకు సంబంధించి. సో ఇప్పుడైతే డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. అప్డేట్స్ ఏంటి మధు? ఏ విమానం ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి. ఇండిగోకు సంబంధించినటువంటి గత 3 రోజులుగా కూడా టికెట్లు అయితే బుక్ చేసుకున్నారు. ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్లకు చేరుకున్నారు. కానీ వాళ్ళు వెళ్లాల్సినటువంటి గమ్యానికి మాత్రం వెళ్ళలేకపోయారు. అందుకు కారణం ఒకటే, ఇండిగో చేసినటువంటి పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇండిగో ఫెయిల్యూర్ కారణంగా కూడా ఇంతమంది ప్రయాణికులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎయిర్పోర్ట్లలో పడిగాల్పులు కాల్చారు. అదేవిధంగా వాళ్ళు అక్కడ అనేక ఇబ్బందులు కూడా పడుతూ వచ్చారు. అయితే శబరిమలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి వారందరూ కూడా ఇన్ని రోజుల పాటు ఎదురైనటువంటి వీళ్ళ సమస్యలు అన్నిటి మీద కూడా చాలా పెద్ద స్థాయిలో, అంటే తీవ్ర స్థాయిలోనే విమర్శలు అన్నీ కూడా వస్తాయి. ఇంకా తప్పని పరిస్థితి. ఎలాగైనా సరే ఇండిగోకు సంబంధించినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సొల్యూషన్ని పరిష్కరించాలని
తీసుకొని డీజీసీఏ డైరెక్ట్గా కూడా రంగంలోకి దిగింది. కానీ ఈ పని మొదటి రోజు ఎప్పుడైతే సమస్య తలెత్తిందో అప్పుడే బయటకు వచ్చేసి డీజీసీఏ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. కానీ ఇక 3 రోజులు అయిన తర్వాత డీజీసీఏ రంగంలోకి దిగిన తర్వాత ఒకటే ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఎత్తివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసలు పైలట్లు చాలా కీలకం. ఒక ఏదైనా సరే ఫ్లైట్ ఎగరాలన్నా కానీ లేకపోతే సక్రమంగా వెళ్ళాలన్నా కానీ పైలట్లు అనేది చాలా కీలకం. మరి పైలట్ల వ్యవహారం జరుగుతున్నటువంటి వారం రోజుల నిబంధన ఏదైతే సెలవు నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు కంటిన్యూగా సెలవు ఇవ్వడం ఇవన్నీ కూడా వరుసగా తలెత్తిన నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా ఎత్తివేస్తూ పూర్తిగా కూడా వాటి అన్నింటినీ కూడా ఎత్తివేస్తూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా చూడాలి, అంటే ఇప్పుడు డీజీసీఏ రంగంలోకి దిగింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయ్యినట్టే కనిపిస్తున్నప్పటికీ కానీ మరి ఎన్ని గంటల్లోగా మళ్ళీ వీళ్ళందరూ కూడా విధుల్లోకి చేరుతారు అది చాలా కీలకం. ఓకే, డీజీసీఏ ప్రకటన చేసింది, ఇంకా ఇండికోకు సంబంధించినటువంటి సీఈఓ నిన్న క్షమాపణలు చెప్పాడు, ఇవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. ప్రకటనలు చెప్పడాలు వినడాలు అంతవరకు బాగానే ఉంది. కానీ సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఆ సొల్యూషన్ అంటే ఏంటి? ఒకటే, ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకోవడం. సో అది జరగాలి అనుకుంటే ఇక వెంటనే తక్షణమే ఎవరైతే ఎయిర్పోర్ట్లో రోజుల తరబడి గంటల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గమ్యస్థానాలకు చేర్చడము, ఆ గమ్యస్థానాలకు చేర్చడానికి కావాల్సినటువంటి తక్షణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేపట్టాలి. లేకపోతే మాత్రం ఇది ఇంకా కూడా తరచుగా కూడా ఇలానే కొనసాగితే మాత్రం ఇది 3వ రోజు, ఇది ఈరోజు ఇలాగే కొనసాగితే మాత్రం రేపు ఎల్లుండి కొనసాగితే మాత్రం డెఫినెట్గా కూడా తీవ్ర ఆందోళనకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే టికెట్లు బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులకు వాళ్ళకి ఎన్నో పన్నులు పెట్టుకొని ఉంటారు, చాలా వరకు పన్నులు పెట్టుకొని ఉంటారు. కానీ ఆ పన్నులు వీళ్ళ వల్ల కేవలం వాళ్ళ ఇన్సైడ్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, అంటే ఇండికాకు సంబంధించినటువంటి ఇన్సైడ్ ప్రాబ్లం ఇది, ఎక్కడా కూడా బయటికి సంబంధించినటువంటి ప్రాబ్లం కాదు. ఆ ఇండిగో విమాన సర్వీస్ ఏదైతే ఉందో ఆ విమాన సర్వీస్కు సంబంధించినటువంటి పర్సనల్ ఇంటర్నల్ ప్రాబ్లం అది. దాన్ని ప్రజల మీద రుద్దడం, ఎవరైతే టికెట్లు తీసుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకా డీజీసీఏ సొల్యూషన్ అనేది పనిచేస్తుందా, డీజీసీఏ చేసినటువంటి ఆదేశాలు ఇక వర్కౌట్ అవుతాయా లేదా అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. हमारा बैग चाहिए, आपका मैनेजर तो कुछ भी बोलेगा, आपके मैनेजर की क्या वैल्यू है? आप मैनेजर को इधर बुलाइए ना। सामान नहीं देगा,